Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. చాలా మంది ఈ కాలంలో యంగ్స్టర్సే క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్ అనేది పర్టికులర్ ఏరియాస్లోనే కాదు, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ వస్తుందన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎబిలిటీ ఎంత ఉంటుంది, చాలా ఎక్కువ క్యాన్సర్ సర్వైవర్స్ అనేవి ఉంటారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ రావడం వల్ల ఏంటి అంటే క్యాన్సర్ థెరపీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ క్యాన్సర్ సర్వైవర్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఈ క్యాన్సర్ సర్వైవల్ అయిన తర్వాత ఒకనొక స్టేజ్, ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత వీళ్ళకి పిల్లలు కావాలనిపిస్తుంది. సో వీళ్ళు ప్రెగ్నెన్సీ అనేది అప్పుడు కావాలనుకుంటే వస్తుందా, ఎందుకు రాదు? సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో 2 రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటిల్లో రేడియోథెరపీ అనే ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, అంటే ఎక్స్రే రూపంలో రేడియేషన్ అనేది ఇస్తారు. రెండోది ఏంటి అంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ 2 ట్రీట్మెంట్స్ క్యాన్సర్ సెల్ని చంపడానికి యూజ్ చేసే ట్రీట్మెంట్. కానీ అండాశయంలో ఎగ్స్ అలాగే టెస్టిస్లో ఉన్న స్పర్మ్స్ చాలా చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఏమవుతాయి, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ ఎగ్స్ చనిపోతాయి, స్పర్మ్స్ కూడా చనిపోతాయి. మేడం ఇది పర్మనెంట్ డ్యామేజా, లేదు ఫ్యూచర్లో మళ్ళీ స్పర్మ్స్ వస్తాయి అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశము ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి మేము ఏం ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం? ఒకవేళ మ్యారీడ్ కపుల్లో ఎవరో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు అయితే వాళ్ళకి మేము ఎగ్స్ ఎంబ్రియోస్గా ఫామ్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మాకు ఒక 2-3 క్యాన్సర్ పేషెంట్స్ మేము ట్రీట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఇద్దరు ఒక 2 years బ్యాక్ మేము IVF చేసిన వాళ్ళు ఈ ఇయర్ వచ్చి మా దగ్గర ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా సక్సెస్ అయ్యి వెళ్ళిన కపుల్స్ అనేవి ఉన్నారనమాట. సో వాళ్ళకి మేము ఏం చేసాము అంటే, వాళ్ళు వచ్చిన కొత్తలో మనకి ఎక్కువ టైం ఉండదు మాకు, అంటే వాళ్ళు ఎలా వస్తారు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ వస్తారు. సో ఆ ఉన్న టైంలో మాత్రమే మేము IVF చేసుకుని ఆ ఎగ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఆ ఎంబ్రియోగా ఫామ్ చేసి వాటిని మేము ప్రిజర్వ్ చేసాం. ఇప్పుడు వాళ్ళ యొక్క క్యాన్సర్ స్పెషలిస్ట్ నుంచి క్యాన్సర్ ఫ్రీ అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మాకు లెటర్ తీసుకుని వచ్చారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేయడం అనేది జరిగిందనమాట. చక్కగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, హెల్దీగా బయటికి వెళ్ళారు. సో ఇంకొక పేషెంట్ ఏంటి అంటే మేల్ పేషెంట్, క్యాన్సర్ అనేది ఉంది ప్రెజెంట్లీ. సో ఆయనకి ఏంటి అంటే స్పర్మ్ అనేది ఆల్రెడీ తక్కువ ఉంది. ఓకే, సో మేము ఏం చేసాము, 7 ఫ్రీజింగ్ అనేది చేసామన్నమాట, అంటే వీర్య కణాలని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్పర్మ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, అలాగే లేడీస్ లో కూడా క్యాన్సర్ ఉండి అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా మనం వాళ్ళ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ బయోలాజికల్ చైల్డ్ ని ఫ్యూచర్ లో అందించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సైన్స్ ఇస్ ర్యాపిడ్ నౌ, చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి వచ్చాయన్నమాట. సో క్యాన్సర్ రిక్వైర్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎలాగున్నాయో మనకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనేది కూడా మన బయోలాజికల్ బేబీ అనేది వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది యాజ్ ఎ అవేర్నెస్ ఐ వాంట్ టు టెల్ ఇట్. థ్యాంక్ యూ.